హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో అమెరికా చర్యలు మొదలుపెట్టింది. ఇరాన్కు చెందిన ఓడరేవులను దిగ్బంధించింది అమెరికన్ నేవీ. హార్మూజ్ జలసంధి దగ్గర భారీగా నేవీ బలగాలను మోహరించింది. అవి ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటున్నాయి. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరించింది. దాంతో ఈ రాత్రికి ఏం జరగనుంది అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు విఫలమైన తరువాత ఇరాన్పై ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. అధ్యక్షుడి ఆదేశాలతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధించేందుకు సిద్ధమవుతోంది యుఎస్ నేవీ. ఇరాన్లోని పోర్టులన్నీ బ్లాక్ చేయనుంది. అంతర్జాతీయ జిల్లాల్లో నౌకలను నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చమురు అమ్మకాలను అడ్డుకునేందుకు ఇతర దేశాలు కలిసి వస్తున్నాయని చెప్పారు. హార్మూజ్లో ఇరాన్ మైన్స్ను ధ్వంసం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇరాన్ చాలా దయనీయ స్థితిలో ఉందని, ఆ దేశ సైన్యం తీవ్రంగా దెబ్బతిని ఉందని అన్నారు. ఇరాన్ మళ్లీ చర్చలకు రాకపోయినా పర్వాలేదని అన్నారు. ఇప్పటి వరకు చాలా సహనంగా ఉన్నామని, ఇకపై తగిన సమాధానం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. సరైన సమయంలో ఇరాన్ను అంతం చేస్తామన్నారు ట్రంప్. హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఐఆర్జీసీ తెలిపింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అమెరికా తమ పోర్టులను దిగ్బంధిస్తే తాము గల్ఫ్ పోర్టులను మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. హార్మూజ్ జలాల్లో భద్రతను పర్యవేక్షిస్తామని ఐఆర్జీసీ క్లారిటీ ఇచ్చింది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే ఈ ప్రాంతంలో ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. శత్రు దేశాల నౌకలను జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హార్మూజ్లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది. హార్మూజ్పై నియంత్రణ కొనసాగించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా యుద్ధ నౌకను వెనక్కి వెళ్లాలంటూ హెచ్చరించిన ఇరాన్ అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. చర్చలు విఫలమవడంతో హార్మూజ్ను ఆక్రమించుకుంటామని ట్రంప్ ప్రకటించారు. అయితే హార్మూజ్ జలసంధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అమెరికా యుద్ధ నౌకను ఇరాన్ బలగాలు హెచ్చరించాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళ సిబ్బంది అమెరికా నౌక యుఎస్ఎస్ పీటర్సన్ సిబ్బందిని హెచ్చరించారు. వెంటనే దిశ మార్చుకుని హిందూ సముద్రంలోకి వెళ్లిపోవాలని, లేదంటే దాడి చేస్తామనే హెచ్చరికలు ఈ వీడియోలో ఉన్నాయి. ప్రతిస్పందించిన అమెరికా నౌకా సిబ్బంది తాము అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రాన్సిట్ ప్యాసేజ్లో ఉన్నామని అన్నారు. అయితే ఐఆర్జీసీ సిబ్బంది మాత్రం ఫైనల్ వార్నింగ్ అంటూ పలుమార్లు హెచ్చరించారు. తమ హెచ్చరికల తర్వాత అమెరికా నౌకలు వెనుదిరిగాయని ఇరాన్ ప్రకటించింది. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతూ ఉండడంతో చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హార్మూజ్ మీదుగా రావాల్సిన 15 భారతీయ నౌకలు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయాయి. వీటిలో గ్యాస్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ ఉన్నట్లు తెలుస్తుంది. అరేబియా గల్ఫ్తో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇతర గల్ఫ్ దేశాల పోర్టుల నుంచి బయలుదేరిన నౌకలను ప్రస్తుతం హార్మూజ్లో అడ్డుకోవడం లేదు. కానీ అమెరికా ప్రకటనతో నౌకల రాకపోకలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఇండియన్ నేవీ కూడా హార్మూజ్లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. నౌకాదళానికి చెందిన 6 యుద్ధ నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. వాణిజ్య నౌకలను సురక్షితంగా హార్మూజ్ దాటించేందుకు ఇవి సాయపడనున్నాయి. ఈ జలసంధి మార్గంలో మొత్తం 25 భారత నౌకలున్నాయి. ఇందులో 10 సురక్షితంగా హార్మూజ్ను దాటాయి. హార్మూజ్ విషయంలో ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ముగిసింది. దాంతో ఈ రాత్రికి ఏం జరగబోతోంది అనే ఆందోళన, ఉత్కంఠ ప్రపంచమంతటా నెలకొంది.